పగడం నేర్పిన గుణపాఠం. అనగనగా శివపురం అనే గ్రామంలో ఒక పెద్ద చిట్టడవి ఉంది. ఆ వనంలో చిలుక, ఉడుత, పగడం అనే కోతి కలిసి నివసిస్తున్నాయి. పగడం ప్రతిరోజు ఉదయం శివపురంలో ఉన్న రామాలయం దగ్గరికి వెళ్ళేది. అక్కడ భక్తులు కొట్టిన కొబ్బరికాయ, అరటి పండ్లను తెచ్చేది. తన నేస్తాలైన చిలుక, ఉడతలకు ఇచ్చి ఆ తరువాత మిగిలిన ఆహారాన్ని మాత్రమే పగడం తినేది. అలవాటులో భాగంగా ఆ రోజు కూడా పగడం గుడికి వెళ్ళింది. అయితే కాస్త ఆలస్యం కావడంతో అక్కడ ప్రసాదం దొరకలేదు. ఆలయం తలుపులు కూడా మూసేశారు. నిరాశగా వెనక్కి తిరిగి చిట్టడవిలోకి చేరుకుంది పగడం. అప్పటికే చెట్టు మీద ఉన్న చిలుక, కింద ఉన్న ఉడుత పగడం తెచ్చే ఆహారం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. నేస్తాలు, ఈరోజు ఆహారం దొరకలేదు అంది దీనంగా. ఏం పర్వాలేదు అంటూ చిలుక గూటిలోకి, ఉడుత తన నివాసానికి వెళ్ళాయి. కొంతసేపటికి ఆ రెండు అరటి పండ్లు పట్టుకొని వచ్చాయి. ఇవి ఎక్కడివి అని అడిగింది పగడం. రోజు నువ్వు మాకు పెడుతున్నావు కదా, అవసరమైనప్పుడు ఉపయోగపడతాయని తినగా మిగిలిన వాటిని దాచుకున్నాము అని చెప్పి అరటి పండ్లను తినడం ప్రారంభించాయి. పొదుపు ఎప్పుడూ మంచిదే కదా అంటూ చిలుక, ఉడతల కాసి పగడం ఆశగా చూసింది. కానీ తమ దగ్గర ఉన్న పండ్లలో ఒక్క పండును కూడా తీసుకోమని కోతికి ఇవ్వలేదు. పగడం ఆశ్చర్యపోయింది. మీలో ఒక్కరు కూడా నాకు అరటిపండు ఇవ్వలేదు అంది పగడం. సంపాదించిన ఆహారాన్ని దాచుకోకపోవడం నీ తప్పు, అంతేకాని నీకు మేము ఇవ్వకపోవడంలో దోషమే లేదు అని చిలుక, ఉడత అన్నాయి. ఆ మాటలు విని పగడం ఇక చేసేదేమీ లేక అలాగే ఊరుకుంది. మరుసటి రోజున పగడానికి ఓపిక లేక గుడికి వెళ్ళలేదు. ఉడత, చిలుకలు ఈ విషయాన్ని గమనించాయి. అవి దాచుకున్న ఆహారము అయిపోవడంతో తిండి కోసం అడవిలో తిరగడం మొదలుపెట్టాయి. కొంత దూరం వెళ్ళేసరికి వాటికి ఒక కొబ్బరికాయ కనిపించింది. ఆశగా దాన్ని తీసుకున్నాయి. మిత్రమా, ఆహారం లేదని దిగులు చెందకు, ఈ కొబ్బరిని తింటూ పోదాం అని ముందుకు సాగాయి. నీకు కొబ్బరికాయ వలవడం తెలుసా అని ఉడత చిలుకను అడిగింది. నాకు కూడా తెలియదు, కానీ పగడానికైతే బాగా వచ్చు, అడుగుదాం పద అని హుషారుగా అంది చిలుక. సరే పద అంటూ ముందుకు కదిలింది ఉడత. రెండూ కలిసి కొబ్బరికాయను జాగ్రత్తగా దొర్లించుకుంటూ పగడం ఉన్న చెట్టు దగ్గరకు చేరుకున్నాయి. ఆహారం దొరికింది. నువ్వు వలవడమే తరువాయి, ఎంచక్కా ఈ కొబ్బరిని తింటూ ఆకలి తీర్చుకోవచ్చు అని చిలుక నవ్వుతూ పగడంతో అంది. నాకు ఓపిక లేదు, ఇప్పుడు నా వల్ల కాదు అంది పగడం. కొంచెం ఓపిక తెచ్చుకో, మా ఇద్దరికీ ఈ పని తెలియదు, మాకే ఇందులో ప్రావీణ్యం ఉంటే ఎంచక్కా మేమిద్దరం చకచకా తినేసేవాళ్ళం అంది ఉడత. అవును, మీరు అలాంటి వాళ్ళే అని మనసులో అనుకుంది పగడం. ఓపిక లేకపోయినా మీరు అడుగుతున్నారు కాబట్టి నేను సాయం చేస్తాను అంది పగడం. ఆ కొబ్బరికాయను నెమ్మదిగా తన చేతుల్లోకి తీసుకొని దాన్ని కదలకుండా దాని రెండు కాళ్ళ మధ్య అదిమి పెడుతూ జాగ్రత్తగా ఒలిచింది. పీచంతా తీశాక కొబ్బరికాయను నేలకేసి గట్టిగా కొట్టింది. కాయ రెండు ముక్కలైంది. అమ్మయ్యా, ఇక కొబ్బరి ఎంచక్కా తింటూ ఆకలి తీర్చుకోవచ్చు అంది చిలుక. కోతేమో కొబ్బరికాయ తినడం ప్రారంభించింది. మనం సమానంగా పంచుకొని తినాలి, కనీసం ఒక్కటైనా మాకు ఇవ్వకుండా మొత్తం నువ్వే తినేస్తే ఎలా అన్నాయి చిలుక, ఉడత ఆవేశంగా. నేను కష్టపడి ఈ కొబ్బరికాయను ఒలిచాను, ఆహారం దక్కించుకున్నాను, మీకు ఇవ్వనుగాక ఇవ్వను. నిన్న మీలో ఒక్కరైనా నాకు ఒక అరటి పండైనా ఇచ్చారా? నేను రోజు గుడికి వెళ్ళి ఆహారం తెచ్చి నిస్వార్థంగా మీకు సమాన వాటా ఇస్తున్నాను. ఎందుకో తెలుసా, మనం ఏదైనా తినేటప్పుడు పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పెట్టి అప్పుడు మనం తినాలి. పంచుకొని తింటేనే బంధాలు నిలబడతాయి. మనం అందరిలో ఉంటాం, లేకపోతే ఒంటరిగా మిగిలిపోతాం. నాకు అందరితో స్నేహం చేయడం అంటేనే ఇష్టం,
అందరితో కలిసి తింటే ఇంకా ఇష్టం. కానీ మీలో స్వార్థం కనపడింది. నిన్న నేను ఆకలితో అలమటిస్తుంటే పంచుకొని తినడం కాకుండా ఎవరి తిండి వాళ్ళే తినేశారు. మీకు ఈ ఒక్క విషయం చెప్పనా అంది పగడం. అప్పుడు వెంటనే ఏమిటి అన్నాయి ఉడుత చిలుక. ఈ చిట్టడవిలో ఒక్క కొబ్బరి చెట్టు కూడా లేదు కదా, మరి ఆ కొబ్బరికాయ ఎక్కడి నుంచి వచ్చిందో గమనించారా అంది పగడం. ఆ, అవును నిజమే అన్నాయి చిలుక ఉడత. మీ బుద్ధి మరోసారి తెలుసుకోవాలని అనుకున్నాను. అందుకే నాకు గ్రామంలో దొరికిన కొబ్బరికాయని తెచ్చి అడవిలో పెట్టాను. ఆ కాయను ఒలవడం మీకు రాదు గనక నా వద్దకే తెస్తారని నా ఊహ నిజమైంది అని ఆ కొబ్బరి ముఖం నోట్లో పెట్టుకుంటూ నవ్వుతూ అంది పగడం. దాని మాటలకు చిలుక ఉడత తలలు వంచుకున్నాయి. మిత్రమా, మా తప్పు మేము తెలుసుకున్నాము. ఈ కొబ్బరి మాకు వద్దు, మాకు అడిగే అర్హత కూడా లేదు అని పశ్చాత్తాపంతో ముందుకు కదిలాయి. ఆగండి మిత్రులారా, మీలో మార్పు వచ్చిందని నాకు అర్థమైంది. పంచుకొని తినడంలో పరమార్థం ఉందని మీకు చెప్పడానికనే నేను ఇలా చేశాను. ఆకలి బాధ ఏంటో నాకు తెలుసు. మీరు రండి, అందరం కలిసి తిందాం అని నవ్వుతూ పగడం తన నేస్తాలను పిలిచింది. పగడం మాటలతో ఆ రెండు తిరిగి వచ్చాయి. అప్పటి నుంచి చిలుక, ఉడుత, పగడం మూడు కలిసి హాయిగా ఆడుకుంటూ నిస్వార్థంగా జీవించసాగాయి. థ్యాంక్ యూ పిల్లలు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.